ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? నాకైతే ఒకటి అనిపిస్తోంది. శక్తి ఉన్ననాళ్ళు తిరిగింది, ఇప్పుడు మళ్ళీ అవసరాలు పెరిగాయి, నీ తోడు కావాలనుకుంటుంది. అందుకే చిన్నపిల్లల మనసు పాడు చేసింది, నూరిపోసింది, మనుషుల్ని మాయ చేసింది. దాని గారడి ఆటకి వీళ్ళని పాములు చేసింది. దాని మనసులో ఆలోచనల్ని నువ్వు కాగితాల మీద చూసావుగా. వీడు నిజం నిజం అని ఎన్ని చెప్పినా నువ్వెలా నమ్ముతావురా? తెర వెనక ఉండి ఈ నాటకమంతా జనని ఆడిస్తోంది. కేవలం వీళ్ళు పాత్రధారులు మాత్రమే. నువ్వింక మాట్లాడుకురా. నేను నీతో మాట్లాడడం లేదు, నా తమ్ముడితో మాట్లాడుతున్నాను. ఇన్నేళ్లు మాట్లాడి చెడగొట్టింది చాలు. గుణ, అది ఉసిగొల్పింది. వీడు తల విదిలిస్తున్నాడు. చెప్పింది అప్పచెప్పడం తప్ప వీళ్ళకి తెలిసిన నిజాలేమి లేవురా. వచ్చే అబద్ధాలకి నిజం అనే ముసుగేసి నాటకాలు ఆడిస్తోంది. అర్థం చేసుకోకుండా, లేకపోతే ఆగమైపోతావురా. నీ అంత తేలిగ్గా బోల్తా పడలేము, నమ్మలేము, నట్టేట మునగనులేము. ఆపుతారా? 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 ఇంకా ఆపుతారా మీ వాదన? పంచాయతీ గొడవ, ఓ సమయం సందర్భం లేకుండా ఏంటి మీ గొడవ? నాన్న పోయాడన్న బాధలో నేనుంటే మీరేంటి ఇలా ఒకళ్ళనొకళ్ళు దెబ్బి పొడుచుకోవడాలు, తప్పులు ఎన్నుకోవడాలు? మీకు మీరు గొడవ పట్టమే కాని యువతలి వాళ్ల గురించి ఆలోచించరా? అయ్యో, నాన్న పోయాడన్న బాధ మీలో ఎవ్వరికీ లేదా? పరిస్థితులు కుదుట పడేదాకా ఆగలేరా? మీరు ఇలాగే మాట్లాడితే మాత్రం బాగోదు. కాస్త నిదానంగా ఉండనివ్వండి. నా మనసు కాస్త కుదుట పడనివ్వండి. నువ్వు రారా. అన్నయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? తను కట్ చేశాడా? నాన్నేమన్నా అన్నాడా? అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ లాగేసుకున్నాడా? నాన్న లేనప్పుడు ఫోన్ చేయొచ్చు కదా. ఇన్నిసార్లు ట్రై చేస్తున్నాను, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వడం లేదేంటి? ఎక్కడికి? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నదే? అన్నయ్యని నాన్నని చూసి రావడానికి. ఈ టైంలో వెళ్ళటం మంచిది కాదు. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి కలవాల్సిన పనేంటి? రేపొద్దున వెళ్తుగాని ఆగు రా. ఇక నేను ఎవరి మాట విందల్చుకోలేదు, వినను కూడా. నేను వెళ్ళి తీరాలి. ఆగవే, మొండిగా మాట్లాడుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడంత అర్జెంటుగా వెళ్ళి చూడాల్సిన అవసరం, కలవాల్సిన అవసరం లేదు. లేదు, ఉంది అని చెప్పాల్సింది నువ్వు కాదు. నేను వెళ్ళాలనుకుంటున్నాను, నన్ను వెళ్ళని. మీరెలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. నేను వెళ్ళి తీరాలి. నన్ను ఆపే ప్రయత్నం చేయకు. అది కాదే. ఈ కాదు అవును వాదనలు మన మధ్య చాలా సార్లు జరిగాయి. నన్ను ఎవరిలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు.
నేను వినే పరిస్థితిలో లేను. నా మనసు బాగోలేదు. నాకు అడ్డుపడి నువ్వు ఇబ్బంది పడకు. ఏంటి ఏంటి అంత అర్జెంటు? వినను వినపడదు వాదించుకొని మాట్లాడుతున్నావేంటి? వెళ్తాను వెళ్ళి తీరుతాను వాదించుకొని మొండిగా మాట్లాడతావేంటి? వాళ్ళ బాధల్లో వాళ్ళుంటారు, నీ బాధ ఎవరు వింటారు? నా టెన్షన్ నాది, నేను భరించలేకపోతున్నాను. ఎందుకే ఎందుకే అంత టెన్షన్? ఇప్పుడేమైందని? వాడు ఏ పనిలో ఉన్నాడో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో నీకు తెలియదు కదా. తర్వాత వాడే మాట్లాడతాడు. మాట్లాడేవాడైతే ఈ పాటికి ఎప్పుడో మాట్లాడేవాడు. అన్నయ్యకి ఎన్నోసార్లు ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పైగా ఇందాక మాట్లాడేటప్పుడు ఫోన్ సడన్ గా కట్ అయింది. నానేమైనా అన్నాడో, ఫోన్ అన్నయ్య దగ్గర నుంచి లాగేసుకున్నాడో అన్న టెన్షన్ గా ఉంది. అయితే ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వు ఒక్కదాని వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పద వెళ్దాం. ఏం కాలేదుగా? ఏం కాలేదు, ఏం కాలేదు. కాసేపు కూర్చో. నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు. ఈ కంగారులో నా వెంట రావడం అంత మంచిది కాదు. నేను వెళ్తాను, నువ్వు ఉండు. నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావే? తెలియని ఊరా, తెలియని చోట, తెలియని మనుషులా? వెళ్ళి రావడమేం కష్టమేం కాదు. నేను వెళ్తాను. నువ్వు నా కోసమేం కంగారు పడుకు. రాత్రి కదే. రాత్రైతే నాకేం భయం లేదుగా. నువ్వు ధైర్యంగా ఉండు చాలు. తరుణ్, ఇట్రా. ఏరా, ఇందాక నువ్వన్నావే ఆ రోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే గొంతు మార్చి మా అక్కే మిమిక్రీ చేసింది, నేను రావటం కుదరదని చెప్పిందని అన్నావు కదా. ఆ మాట నీకు సిల్లీగా అనిపించట్లేదురా? సిల్లీనా? ఎంత సింపుల్గా అనేసావు నాన్న. నమ్మకం లేనప్పుడు అవతలి వాళ్ళ మాటలు అలాగే అనిపిస్తాయి. నిజాలు అబద్ధాలుగా, నమ్మకాలు మోసాలుగా తోస్తాయి. దాంట్లో సిల్లీ ఉంది నాన్న. నేను చెప్పింది నిజం. 100% నిజం. అంత బలంగా చెప్పడానికి అవి ఎవరో చెప్పిన మాటలు కాదు నాన్న. మీ నాన్న నాతో స్వయంగా చెప్పిన మాటలు. డిస్క్లైమర్ అని రాస్తారే, అలా కల్పితాలు కాదు, ఊహలు కాదు, క్రియేట్ చేసినవి కాదు. కన్ఫర్మ్ గా నిజం నిజం నిజం. నిజమా? అదే నిజమైతే ఆ వాయిస్ విన్నవాళ్ళు ఆవిడే అని ఎందుకు కన్ఫర్మ్ చేస్తారు? పైగా ఆ కన్ఫర్మ్ చేసిన వాడు వేరెవరో కాదురా, మనవాడే. పోనీ అదొదిలే, మా నాన్న నీతో చెప్పాడు అంటున్నావు. తనే సాక్ష్యమైతే నీతో చెప్పిన నాన్న నాతో ఎందుకు చెప్పలేదురా?